నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ డిబేట్ టైమ్. నేను రాజశేఖర్. సో ప్రధానంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి లేకపోతే ఉత్తరాది దక్షిణాది రాష్ట్రాల అంశం ప్రధానంగా కీలకంగా మారింది. కేంద్రం డీలిమిటేషన్ పద్ధతిలో ఏదైతే పార్లమెంట్ స్థానాలకు సంబంధించి పెంచబోతున్నటువంటి ప్రకటన చేసిన తర్వాత ఆ దిశగా ఆలోచిస్తున్నటువంటి నేపథ్యంలో దక్షిణాది నుంచి అదే స్థాయిలో వ్యతిరేకత కనిపిస్తుంది. తమిళనాడులో ప్రధానంగా హిందీ భాషకు సంబంధించి త్రిభాష యుద్ధం కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ నేపథ్యంలో అక్కడ అన్నామలై ఒక ఇటువైపు నుంచి పోరాటం చేస్తూ ఉంటే అటువైపు నుంచి సీఎం స్టాలిన్ కానీ లేకపోతే పూర్తి స్థాయిలో అక్కడ వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి. రీసెంట్గా కమల్ హాసన్ కూడా స్పందించారు. దీన్ని ఇండియాని కాస్త హిందీగా మార్చేస్తారంటూ కూడా ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. సో ఈ నేపథ్యంలో ఇక్కడ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో తెలంగాణ నుంచి కూడా అదే స్థాయిలో వ్యతిరేకత వినిపిస్తుంది. తెలుగు భాషకు ప్రాధాన్యత ఇస్తున్నాం, భాషలు రక్షించుకోవాల్సిన అవసరం ఉంది, దక్షిణాది రాష్ట్రాలకు మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు, సో ఈ కుట్రను తిప్పికొట్టాలి, అందరూ ఏకం కావాలని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా పిలుపునిచ్చినటువంటి పరిస్థితి. కానీ పూర్తి స్థాయిలో జనాభా ప్రాతిపదికన నియంత్రణను పాటించినటువంటి రాష్ట్రాలకి అన్యాయం జరుగుతుంది అంటుంటే అటువైపు నుంచి కేంద్రం మాత్రం చేయాల్సిన అవసరం ఉంది అని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దానికి సంబంధించి కొన్ని క్యాలిక్యులేషన్స్ కూడా బీజేపీ పార్టీ చెప్తుంది, కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. సో ఇవన్నిటికి సంబంధించి ఈరోజు డిబేట్ పాయింట్లో మనం చర్చిద్దాం. సో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి టీపీసీసీ అధికార ప్రతినిధి మనకి రవిచంద్ర గారు కాసేపట్లో జాయిన్ కాబోతారు. వారికి నమస్కారం. అలాగే బీజేపీ స్టేట్ ఓబీసీ మోర్చా వైస్ ప్రెసిడెంట్ మనకి శ్రీకాంత్ గారు మనకి జాయిన్ అయ్యారు, వారికి కూడా ప్రత్యేక నమస్కారం. అలాగే ప్రముఖ రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు మనకి అందుబాటులో ఉన్నారు, వారికి కూడా ప్రత్యేక నమస్కారం. ముందుగా రామ్మోహన్ రావు గారి దగ్గరికి వెళ్దాం. రామ్మోహన్ రావు గారు నమస్తే. నమస్తే రాజశేఖర్. ఒకసారి పార్టీల వర్షం తీసుకునే ముందు అసలు డీలిమిటేషన్ కేంద్ర ప్రభుత్వం ఒక స్ట్రాటజీ మీద వెళ్తుంది. సో పెంచాల్సిన అవసరం ఉంది పార్లమెంటు స్థానాలు, ఇటువైపు భాషకు సంబంధించినటువంటి ఇష్యూస్ జరుగుతున్నవి అన్నీ మీకు తెలిసింది. అసలు డీలిమిటేషన్కి సంబంధించి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఏ విధంగా చూడొచ్చు, దానికి సంబంధించి మీరేమంటారు? ఎస్ రామ్మోహన్ రావు గారు. రైట్, వానికి వాయిస్ క్లారిటీ లేదు. అండ్ ఒకసారి మనం శ్రీకాంత్ దగ్గరికి వెళ్దాం. శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్తే. ఎస్ సార్, ప్రధానంగా బీజేపీ పార్టీ ఒక వ్యూహంతో వెళ్తుందన్నటువంటి విమర్శలు వినిపిస్తున్నాయి. దక్షిణాదిని ఉత్తరాదిని వేరు చేయాలి, లేకపోతే అక్కడ లబ్ధి పొందేలాగా సీట్ల కేటాయింపు చేసే ప్రక్రియకు ముందుకు వెళుతున్నటువంటి పరిస్థితి అని ఇక్కడ విమర్శలు వస్తున్నాయి. సో మీరేం చెప్తారు అసలు? ఏదో ఏం జరగక ముందే దీని గురించి మాట్లాడడం అనేది అసలు ఆ విషయాన్ని ఎక్కడ కూడా క్లారిటీ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి ఇంతకు ముందు వచ్చినట్టు మన దగ్గర 34 ఎమ్మెల్యే సీట్స్ పెరుగుతాయి అనేది మనకు వచ్చిన గణాంకాల్లో నెక్స్ట్ ఎలక్షన్స్ వచ్చే వరకు 119 ఎమ్మెల్యే సీట్స్ ఉంటే 34 సీట్లు 153 పెరుగుతుందని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేసిన 2 years బ్యాక్ రిలీజ్ చేసిన దాంట్లో ఉంది. కానీ జనాభా ప్రతిపాదికంగా సీట్స్ ఎక్కువైతే తక్కువైతే అని చెప్పి ఎక్కడ కూడా ఇప్పటి వరకు ఎక్కడ కూడా డిక్లేర్ చేయడం కానీ డిస్కస్ చేయడం కానీ జరగలేదు. నాకున్న అవగాహన ప్రకారంగా ఎక్కడ కాలేదు. కాకపోతే అక్కడ ఏమైపోయిందంటే ఎన్డీఏ కూటమికి సరి అయిన రెస్పాన్స్ ప్రజలు ఇవ్వడం లేదు కాబట్టి ఒక ప్రజలని రెచ్చగొట్టే విధంగా సౌత్ నార్త్ అనే ఒక భావన తీసుకొచ్చి దీన్ని తీసుకొస్తున్నారని నేను అనుకుంటున్నాం అండి. సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మనసులో మాట బయట పెట్టారు. ఎందుకంటే ఈ స్థాయిలో వ్యతిరేకత అసలు ఏమీ కాకుండా మీరు అన్నట్లు ఏమీ లేదంటున్నారు, కానీ ఈ స్థాయిలో ఎందుకు ముందే పార్టీలన్నీ కూడా వ్యతిరేకిస్తున్నాయి? శ్రీకాంత్ గారు. ఏంటండి అంటే ఎందుకు పార్టీలన్నీ కూడా అసలు పూర్తిగా ఒక ప్రొసీజర్ స్టార్ట్ కాలేదని మీరు క్లియర్గా చెప్తున్నారు, దానికి సంబంధించిన విధి విధానాలు ఎక్కడ ప్రకటించలేదు, కానీ ఎందుకు ఆ ఊహాగానాలు లేకపోతే ఎందుకు ఈ స్థాయిలో వ్యతిరేకించాల్సిన అవసరం వచ్చిందంటారు పార్టీ? గత 1.5 years నుంచి ఏవైతే పార్లమెంట్ ఎన్నికలు జరిగిన తర్వాత ఎక్కడ కూడా సక్సెస్ దొరకట్లేదు. సో రాబోయే కాలంలో తమిళనాడులో ఎలక్షన్స్ జరిగేటుంది. సో తమిళనాడులో ఎలక్షన్ జరుగుతుంది. సో ఇండియా కూటమికి పార్లమెంట్ ఎలక్షన్స్ లో కానివ్వండి, దాని తర్వాత జరిగిన ఎలక్షన్స్ లో కానివ్వండి దెబ్బతాకింది. సో ఇలాంటిది ప్రాంతీయ విభేదాలను చేసేసుకొని తీసుకొచ్చినప్పుడు ఒక సానుభూతిని పొందొచ్చు, హిందీ భాషని రుద్దుతున్నారని అది చేస్తున్నారని చెప్పేసి చేయడానికి ఒక అంశాన్ని తీసుకున్నారని నేను అనుకుంటున్నానండి. రైట్, ఒకసారి మన కాంగ్రెస్ పార్టీ వర్షన్ కూడా విందాం. మనకి రవిచంద్ర గారు జాయిన్ అయ్యారు. రవిచంద్ర గారు నమస్తే అండి.
ఎస్ రవిచంద్ర గారు, ప్రధానంగా అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా స్టాండ్ బయట పెట్టారు. స్టాలిన్తో పాటు నేను కూడా సై అంటూ రేవంత్ రెడ్డి